హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ వీడియో. అమ్ముకైతే ఫ్రూట్స్ అయితే పెడుతున్నా స్నాక్స్ కిందికి. అన్నం అయితే పులిహోర చేసిన, అన్నం పులిహోర పెట్టేసిన. కానీ పులిహోర వద్దు, ఇవి కూడా వద్దు, నాకు అన్నం కూరనే కావాలంటుంది. అవుతుందో కాదో అప్పట్లో పనేసి నేనైతే మళ్ళీ మైతోనైతే రిటర్న్ పంపించిన. తిననన్నదాన్ని, తిననంటే నిజంగానే తినదు స్కూల్కి పోయినాక. ఇక అట్లా అనేసి ఇక మళ్ళీ వాళ్ళ డాడీతో అయితే పంపించేసిన. ఇంకా యూనిఫామ్ వేసేస్తున్నా. మేమైతే ఇంకొక డ్రెస్ తీసుకోవాలి, వర్షాకాలం ఇబ్బంది అవుతుంది. తొందరనే ఆడతాయి మిషన్లో బట్టలు, కానీ అసలు ఆమె వేసుకునే టైం ఉంటలేదు. అట్లా అనేసి ఇంకొక డ్రెస్ తీసుకుంటే ఎంతకైనా మంచిది, అవసరం ఉంటుంది కదా పిల్లలు ఉన్న దగ్గర అనేసి అయితే అనుకుంటున్నా. ఇంకా మా చిన్నోడు అయితే పౌడర్ అవి తెచ్చిరా అంటే తెచ్చిస్తుండు మంచిగా. వాళ్ళ అక్కకి మస్తు హెల్ప్ చేస్తాడు స్కూల్కి పోతేప్పుడు. ఇంకా వాడు స్కూల్కి పోతేప్పుడు వాళ్ళ అక్కేం హెల్ప్ చేస్తుందో చూడాలి. ఇక బెల్ట్ పెడితే ఈ బెల్ట్ చల్లకుండా రోజు తీసి బ్యాగ్లో పెట్టుకొని వస్తుంది. ఎందుకు బెల్ట్ తీస్తున్నావు మమ్మీ అంటే, లేదు నాకు ఊకే ఊసిపోతుంది, అదే నేను తీసలేను అని చెప్తుంది ముచ్చట మంచిగా. చిన్నదువే అంటే చిన్ననే దూతున్నా, అయినా ముత్తుకుంటుంది. ఇంకా మనం రెడీ చేసేసి బాక్స్ పెట్టేసి కొన్ని పాలైతే ఆపైతే స్కూల్కి అయితే పంపించిన. మన మిడిల్ క్లాస్ వాళ్ళ అది ఎట్లుంటుంది చెప్పండి, మనం ఉన్న దాంట్లోనే సర్దుకుంటాం కదా. మేమైతే మా ఫ్యామిలీ ఎట్లుంటుందంటే మేము ఉన్నంతలోనే సర్దుకుంటాం. మేము ఎట్లా హస్బెండ్ అండ్ వైఫ్ మేము ఎట్లయితే సర్దుకొని పోతామో మా పిల్లలు కూడా అంతే. అసలు మా పిల్లలు కూడా అది కావాలి ఇది కావాలని ఎక్కువ ఫోర్స్ చేయరు. ఎప్పుడో ఒకసారి కావాలని చిన్న చిన్న కోరికలు మాత్రమే అడుగుతారు. అది కావాలి ఇది కావాలని పెద్దగా అస్సలు ఫోర్స్ చేయరు. మా తగ్గట్టే మా పిల్లలు కూడా ఉట్టిరా అనిపిస్తుంది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఒక పూట తింటే ఇంకో పూట తినం, అట్లా ఉంటుంది కదా మన ఫ్యామిలీస్ అన్నీ. మిడిల్ క్లాస్ వాళ్ళే ఇవి మాత్రము రిచ్ ఫ్యామిలీ అంటే కాదు. నేను అనేది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా. మాదైతే మిడిల్ క్లాసేనండి. మేము ఎట్లా ఉన్నదో లేదో తిని ఎట్లా ఉంటామో, ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుండా, మా పిల్లలు కూడా అంతే. మా పిల్లలు కూడా సేమ్, ఇద్దరు ఉంటే ఇద్దరు అంతే. అసలు వాళ్ళు కూడా ఉన్నదే పెడితే తింటారు, లేకపోతే లేదు. మమ్మీ ఎక్కువ కావాలి అది కావాలి ఇది కావాలి ఎక్కువ ఫోర్స్ చేయరు, అర్థం చేసుకుంటారు. ఇంత చిన్నతనంలోనే మస్తు అర్థం చేసుకుంటారు. ఏదైనా సరే అండి, మనం పెంచే పద్ధతిని బట్టే పిల్లలు పెరుగుతారు అంటారు కదా. వాస్తవానికి అది మాత్రం ఖచ్చితంగా నిజం. మీ పిల్లల్ని కూడా ఇప్పటి నుంచి అన్నీ నేర్పిస్తూ మంచి పద్ధతిగా మనం ఎట్లయితే వాళ్ళని చూడాలనుకుంటామో ఇప్పటి నుంచి అట్లా నేర్పించుకుంటూ పోతే వాళ్ళు కూడా అట్లనే పెరుగుతారు కదా. ఇది నేను ఏదో అనుకునేది పెళ్ళి కాకముందు, పెళ్ళైనాకనే తెలుస్తుంది మనం ఒక అమ్మ అయితేనే కానీ అమ్మ గుణం తెలియదు కదా ఎవరికైనా. ఇక మేము కూడా అట్లనే అనుకొని మా పిల్లలు అట్లా అర్థం చేసుకుంటారు అన్నట్టు. ఇది మాత్రం నేను చెప్పింది తప్పు అనుకోకురి, జస్ట్ మా ఇంట్లో జరిగే సంఘటన మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి నేను మాట్లాడింది తప్ప కరెక్టా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటాం. చూసిరు కదా, ఇది మా ఫ్యామిలీలో ఒక సంఘటన మీతో షేర్ చేసుకున్నాం. ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా.